ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మంచిది. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. చాలు. తనలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలి. హోరేబు అంటే అర్థం ఏంటి? ఎడారి అని చెప్పాను. ఎడారిలో ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టి కనాను దేశానికి వెళ్ళారు. వాస్తవముగా అది 11 రోజులు ప్రయాణం. కానీ 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. ఫ్లైట్లో అయితే 40 నిమిషాల ప్రయాణం, ఓన్లీ 40 మినిట్స్. మేమైతే ఐగుప్తు నుండి కనానుకి బస్సులో వెళ్ళాం. ఉదయము 7 గంటలకి టిఫిన్ చేసి బస్సులో బయలుదేరాం. బస్సు అంటే పల్లె వెలుగు బస్సు కాదు, అది బెంజి బస్సు. 120 అబవ్ ఉంటుంది గంటకి, అది అట్లా అంత స్పీడ్ ఉంటుంది. బెంజి బస్సు ఎక్కాము. సాయంత్రానికి వెళ్ళాం. ఉదయం ఎక్కేస్తే 750 కిలోమీటర్ ఐగుప్తు నుండి కనానుకి. జాగ్రత్త గమనించాలి. 750 కిలోమీటర్ల దూరంలో మధ్యలో ఎక్కడ ఊరు కానీ, ఒక చెట్టు కానీ, గడ్డి పరక కానీ ఎక్కడ కనిపించదు. ఓన్లీ ఇసుక దిబ్బలు మాత్రం ఉంటాయి. ఇసుక ఎడారి అది. పక్షి కానీ, ఒక జంతువులు కానీ ఎక్కడ ఏం కనపడవు. నీళ్లు ఉండవు. ఎడారి. ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. అది ఐగుప్తు నుండి కనానికి వెళ్ళే మార్గంలో ఉంటుంది. ఆ ఎడారిలో కూడా మేము వెళ్ళాం. ఇశ్రాయేలీయులను దేవుడు ఈ సహారా ఎడారిలో కూడా నడిపించాడు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళకు ఏ మార్గము కనపడలా. అయినను వాళ్లకు ఏమి తక్కువ కాకుండా దేవుడు పోషించాడంట ఈ ఎడారిలో. అలాగే హోరేబు అనగా ఎడారి. హోరేబు అనే అనుభవంలో కూడా దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు. ఎడారిలో ఏమీ కనిపించదు అవసరాలు తీర్చుకోవటానికి. అయినను దేవుడు తోడయుండి ఏమీ తక్కువ కాకుండా ఆయన పోషించగలడు. దేవునికి స్తోత్రం. హోరేబు అంటే ఈ మందిరమునకు సాదృశ్యముగా ఉన్నది. హోరేబు అంటే పరలోకమునకు సాదృశ్యంగా ఉన్నదని చెప్పాను. జాగ్రత్త గమనించాలి. హోరేబు అనే ఈ మందిరములో దేవునికి ఇష్టమైన జీవితం మనం చేసినప్పుడు హోరేబు అనే పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలము. హోరేబు గురించి 3 విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. ఇంకొక విషయం కూడా నేను మీతో పంచుకుంటా చాలా క్లుప్తంగా. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. యెహోవా దూత మోషేకి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. చాలు. తలపైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. మోషే తన మామ మందను తీసుకొని అరణ్యమును దాటించి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు అని రాయబడును. మోషే అనగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. గొర్రెల మంద అనగా సంఘమునకు సాదృశ్యం. అరణ్యం అనగా ఈ లోకానికి సాదృశ్యం. హోరేబు అనగా పరలోకానికి సాదృశ్యం.
మోషే అనే పరిశుద్ధాత్మ దేవుడు మంద అనే సంఘమును అరణ్యము అనే ఈ లోకపు అలవాట్లు ఆచారాల పద్ధతుల నుండి దాటించి హోరేబు అనే పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హోరేబులో గొర్రెలు కాయటానికి మోషే వెళ్ళినప్పుడు ఒక పొద కనిపించింది. పొద మండుతూ ఉంది, పొద కాలిపోలేదు. ఆ మంటల మధ్యలో ఒక దేవదూత కనిపించాడు మోషేకి. ఇదేంటి వింతగా ఉంది, పొద మండుతుంది, పొద కాలిపోలేదు, పొద మధ్యలో ఎవరు ఉన్నారు అని చెప్పి భయముతో మోషే ఇదేదో చూడాలనే వింత అని దగ్గరికి వెళ్తున్నాడు. వెంటనే యెహోవా దేవుడు కనిపించాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడువు అన్నాడు. చెప్పులు విడిచి అక్కడే మోకరించాడు. ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు హోరేబులో. చాలా జాగ్రత్తగా గమనించాలి. మోషేకి ప్రత్యక్షమైన మొదటిసారి ఇది దేవుడు. చాలా విషయాలు చెప్పాడు. అయితే ఇక్కడ మనం హోరేబులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, హోరేబులో మండుతున్నటువంటి పొదలో అగ్ని జ్వాలల మధ్యలో ఉండి తండ్రి మాట్లాడాడు మోషేతో. దీని అర్థం ఏంటంటే, యేసయ్య చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, మరలా వచ్చి మిమ్మలను నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని వెళతా, నాతో మీరు ఉండునట్లుగా అన్నాడు. అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడో మనల్ని అక్కడ ఉంచాలని ఆశ. తండ్రి ఎక్కడ కూర్చున్నాడో అదే సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టాలని ఆశ. అందుకని జయించువాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుననిత్తును అన్నాడు. ఆయన ఏ సింహాసనం మీద ఉన్నాడు అదే సింహాసనం మీద మనం కూర్చోవాలంటే ఆయన అగ్ని జ్వాలల మధ్యలో నిలబడిన వాడు కాబట్టి మనము కూడా అగ్ని జ్వాలల మధ్యలో నిలబడే అనుభవంలోకి ఎదగాలి. ఏంటి అగ్ని అంటే పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధాత్మ అగ్నిలో మండే అనుభవం రావాలి, ఆ స్థాయిలోకి ఎదగాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలో, పరిశుద్ధాత్మ మంటలలో మండాలి. పొద మండుతుంది, పొద గాలిపోలేదు. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని నువ్వు ఆత్మలో ఆనందించినప్పుడు పై రూపమే మారదు, కానీ లోపల స్వభావము కాలిపోతుంది. పొద మండుతుంది, పొదలో ఉన్న పురుగులు గాలిపోతున్నాయి, కానీ పొద గాలిపోలా. అలాగే పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల చేత మనము కాల్చబడాలి. మన లోపల పురుగులనే పాపము, దేవునికి ఇష్టం లేని అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు, దేవునికి ఇష్టం లేని పాపము, దేవునికి ఇష్టం లేని స్వభావాలు మొత్తము కాలిపోతాయి పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలో మనం కాలినప్పుడు. పొద అనే ఈ శరీరం కాలదు, ఇది అలాగే ఉంటుంది. వేలసార్లు ఇప్పుడు పరిశుద్ధాత్మను ఆనందించాను. ఏం పోలిక ఏమైనా మారిందా? మారదు. కలర్ ఏమైనా మారిందా? మారదు. పొద కాలిపోదు, పొద లోపల పురుగులు కాలిపోతాయి. పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందిస్తుంటే పై రూపమే మారదు, కానీ లోపల మారుతుంది, లోపల స్వభావం మారిపోతుంది. కనుక ఆయన మండుతున్న అగ్ని జ్వాలల మధ్యలో ఉండి మాట్లాడాడు తండ్రి. అంటే మీరు కూడా నా వలె పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల మధ్యలో మీరు ఎల్లప్పుడూ మండుతూ ఉండాలి, అది దేవుడు బయలుపరిచాడు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందాలి. నీ గుండెల్లో ఉండవలసిన టార్గెట్ ఏంటంటే, లాయర్ కావాలని ఉండొచ్చు, డాక్టర్ కావాలని ఒకవేళ ఉండొచ్చు, ఇంకేదేదో ఉండొచ్చు. నీకు మంచిదే ఈ 4 రోజులు బ్రతకడానికి ఇవన్నీ. కానీ కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో బ్రతకాలంటే ఇక్కడ ఏమీ పనికిరావు. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. డబ్బులు, బంగారము, ఆస్తులు, అంతస్తులు ఇవేవి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు. ఇవి ముఖ్యం కాదు. పరిశుద్ధాత్మ అగ్నిలో నువ్వు మండాలి. అందరూ చెప్పండి ఆమె. ఆమె. ఆయన మండుతూ ఉన్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలో మండుతున్నాడు ఆయన.
మనము కూడా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల్లో మండాలి. ఆయనతో పాటు అక్కడ సింహాసనం మీద కూర్చోవాలంటే నీకు ఎన్ని కోరికలున్నా పరిశుద్ధాత్మను పొందాలనే కోరిక దృఢముగా లేకపోతే నువ్వు వేస్ట్. అంతే. రోషంగా తీసుకో. వాడు కట్టాడు ఇల్లు, ఆడికంటే గొప్ప ఇల్లు కట్టాలి. వాళ్ళు బంగారు చేని కొన్నాడు, దానికన్నా మంచిది నేను కొనాలి. వాళ్ళ అబ్బాయి మంచి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అబ్బాయి కన్నా మంచి ఉద్యోగం మా అబ్బాయికి కావాలి. ఇవన్నీ ఉన్నాయి, నేను కాదంట్లా. ఇవి ముఖ్యం కాదు. ఒకవేళ ఇవి ముఖ్యమైన ఈ లోకంలో బ్రతకడానికి ఇప్పుడు నేను చెప్పేది చాలా ప్రాముఖ్యమైనది. ఇవి లేకపోయినా పరలోక రాజ్యానికి వెళతావు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. సాతాను శక్తులను జయించేది పరిశుద్ధాత్మ అభిషేకం, శరీర కోరికలు జయించేది పరిశుద్ధాత్మ అభిషేకం, లోకాన్ని జయించేది పరిశుద్ధాత్మ అభిషేకం. అభిషేకాన్ని పొందుకొని రోజు ఆత్మలు ఆనందించాలి. అప్పుడు లోపల ఉన్న స్వభావాలు కాలిపోతాయి. నువ్వు రోజు ఆత్మలు ఆనందిస్తూ ఉంటే గొడవలు ఉండవు, తగాదులు ఉండవు, కొట్లాట్లు ఉండవు. నేను సేవకు వచ్చి 21 సంవత్సరం అయిపోయింది. ఈ రోజు వరకు సేవలకు వచ్చిన తర్వాత నేను ఒక వ్యక్తిని తగాదు పెట్టుకొని కొట్టినట్టు, కొట్టించుకున్నట్టు, బూతులు మాట్లాడినట్టు, తగాదులాడినట్టు ఎక్కడ తెలియదు నాకు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళు కూడా తగాదులాడుకుంటున్నారు కదయ్యా, మేము పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోయినా మేమే బాగున్నాం కదా అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని కూడా పోగొట్టుకున్నారు వాళ్ళు. నిజంగా ఆత్మను ఆనందించేవాడు తగాదులు ఆడుకోరు. యేసయ్య అంట ఆయన యొక్క స్వరము వినపడవని రాయబడదు. నీ కేకలు వినపడుతున్నాయి అంటే నువ్వు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నావు. పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది. ప్రతి చిన్నదాన్ని గొడవలు పెట్టుకోరు, కేకలేరు. సహనం, ఓర్పు ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ముందుకు రోజు ఆత్మలు ఆనందిస్తుంటే కోపము, ఈర్ష్య, ద్వేషము, మత్సరము, కామవాంఛ, సినిమాలు, బూతులు, అబద్ధాలు, సాడీలు మొత్తం కాలిపోతాయి. ఇంకా ఉన్నాయంటే సరైన అభిషేకం పొందుకున్నా పోగొట్టుకున్నావు, లేదా పొందుకున్నా ఆత్మలు ఆనందించట్లా. నీకంటే వాళ్ళు బెటరు. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోయినా కదా ప్రార్థనా జీవితం కలిగి భక్తిగా ఉంటున్నారే, వాళ్ళు బెటరు. సడన్గా దేవుడు పిలిస్తే పరిశుద్ధాత్మను పొందుకొని తగాదులు ఆడుకున్నాడు పర్లోరాజును వారు నరకానికి పోతారు. ఎందుకంటే పోగొట్టుకున్నారు అభిషేకాన్ని. పరిశుద్ధాత్మను పొందకపోయినా బాప్తిసం తీసుకుని కొద్ది భక్తిగా ఉంటున్నారే, ఒకవేళ వీళ్ళన్నా పరలోక రాజ్యం లోపలికి వెళ్ళరు, అగ్నిగుండానికి వెళ్ళరు, నరకాన్ని నుండి తప్పించబడతారు. బాప్తిసం తీసుకుని భక్తిగా ఉన్నవాళ్ళు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు పరలోక రాజ్యం లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళి అనుభవిస్తారు ఆ మహిమను. చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. అది నువ్వు మనసులో పెట్టుకోవాలి. దాని కొరకు ఏడవాలి, ఉపవాసాలు ఉండాలి, కన్నీళ్ళు కార్చాలి. అభిషేకం పొందుకుంటే అన్ని దీవెనలు అభిషేకంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు రోజు ఆత్మలు ఆనందిస్తుంటే పరిశుద్ధత నీలో ఉంటుంది. పరిశుద్ధత ప్రతి దీవెన పొందటానికి యోగ్యత. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకో రోజులు ఆత్మలు ఆనందిస్తుంటే ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పని అయినా, కూలి పని అయినా, పంట పొలాలైనా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నీవే గొప్పగా ఉంటావు. నువ్వు బహుగా దీవించబడుతూ ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఇది వాస్తవం. ఇది తెలిసిన వాడవైతే ఈ సీక్రెట్ పరిశుద్ధాత్మను పొందుకొని ఉండలేవు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని రోజు ఆత్మలు ఆనందిస్తూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా గణపరచబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, హెచ్చించబడతావు, గొప్పగానే ఉంటావు, సంతోషకరంగా ఉంటావు. వాస్తవం అది. పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందిస్తూ ఉంటే పరిశుద్ధత ఉంటుంది నీలో. ప్రతి దీవెన పొందటానికి యోగ్యత పరిశుద్ధత. అందుకు పరిశుద్ధాత్మను పొందాలి. ఆయన మండుతున్న పొదలో మధ్యలో ఉండి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొని వాడు. ఆయన తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకున్నాడు. చాలు. మనందరము దేవుణ్ణి సేవించే సేవకులమే. దేవుడు మమ్ములను మీలో నుండి ప్రత్యేకించాడు, ప్రత్యేకమైన సేవకులం. అయితే ఆయన సేవకులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఇప్పుడే చదివాం కదా అక్కడ. ఎలా? అగ్ని జ్వాలలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. జ్వాల అంటే మంట. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు, మంటలు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. అది
కనుక పరిశుద్ధాత్మను పొందాలనే మంచి టార్గెట్ కలిగి ఉండు. త్వరలో నేను ఒక మంచి అభిషేకాన్ని పొందుకోవాలని కన్నీళ్ళు కార్చు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం ఈజీ. నువ్వు కన్నీళ్ళు కార్చి ప్రభువుని అడిగితే ప్రభు ఇస్తాడు. ఆయన మహాజాలి గల దేవుడు. కాపాడుకోవటమే కష్టం. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. పోత సైతానికి అప్పగించి వెళ్తాడు. అందుకని పరిశుద్ధాత్మని చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. తర్వాత చదువు ఇంకో మాట కూడా ఎక్కడ ఉంటుంది? 9వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించెను. చాలు. అది ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ అగ్నిలో మండాలని కోరుకుంటున్నాడంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో ఆనందిస్తూ ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? నీ సహోదరులందరికంటే ఇందా చెప్పే కదా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, కూలి పనైనా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళందరికంటే దేవుడు నిన్ను బహుగా ఎక్కువగా హెచ్చిస్తాడు, ఆనందముతో నింపుతాడు. గట్టిగా చప్పట్ల కొడుతూ దేవుడు నామమున మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. అందుకు నువ్వు మండాలని కోరుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకొని? 20, 15, 30 అని చెప్పుకుంటున్నావు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు పొందలేదు? గిరగరా నువ్వు చెప్పు. పరిశుద్ధాత్మ పొందాలి. రోషం లేదు. రోషం ఉండాలి. రోషం గలవాడే పరలోకరాజ్యం గెడతాడు. రోషం లేని వెళ్ళలేరు. కోడు గుడ్డులాగే ఉంటే పాడైపోద్ది. గుడ్డులాగే ఉంటే కుక్క తీసుకెళ్ళిద్ది, పిల్లి తీసుకెళ్ళిద్ది, పిల్లల బాగలు కొడతారు. అది ఏదో పగిలి పాడైపోద్ది. కోడి గుడ్డులాగా ఉండకూడదు. కోడి గుడ్డు ఎదిగిద్దా? కోడి గుడ్డు పెరిగిద్దా? పెరగదు. కోడి గుడ్డు పిల్లగా మారితే కోడి పిల్ల పెరిగిద్ది, కోడి గుడ్డు పెరగదు. కోడి గుడ్డు అంటే బాప్తిస్మం తీసుకున్న అనుభవం. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం ఆత్మజీవితం ఎదగలేవు. కోడి గుడ్డు పిల్లగా మారాలి. కోడి పిల్ల పెరిగిద్ది. కోడి పిల్ల పెరిగిద్ది. ఏదన్నా దాన్ని పట్టుకోవడానికి వస్తే కోడి పిల్ల పరిగెత్తిద్ది దొరకకుండా. కోడి పిల్ల పెద్దదైద్ది, కోడిగా మారిద్ది. కుక్క వస్తే దాన్ని ఎదిరించింది, పిల్లి వస్తే పిల్లిని ఎదిరిస్తుంది. లేదా ఎగిరి చెట్టు మీద కూర్చుంది. కుక్కకు దొరకదు, పిల్లికి దొరకదు. తనను తాను కాపాడుకునిద్ది. కోడి గుడ్డు కాపాడుకోలేదు. కోడి గుడ్డు పరిగెత్తలేదు. కోడి గుడ్డు ఎదగలేదు. కోడి గుడ్డు అంటే బాప్తిస్మం తీసుకున్న అనుభవం. కోడి పిల్లగా మారాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందిస్తూ ఉంటే దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటావు. నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్న వాళ్ళందరికంటే దేవుడు నిన్ను గొప్పగా దీవించి నిన్ను ఆనందింపచేస్తాడు. చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఆనంద తైలముతో అభిషేకించితివి, ఆత్మీయ రాగాలతో అభివృద్ధి చేసితివే. ఆమేన్. నా కీడు తలచిన శత్రువు ఎదుటే జయమును నొసగితివి, జయ గీతము పాడెదా. నా కీడు తలచిన శత్రువు ఎదుటే జయమును నొసగితివి, జయ గీతము పాడెదా. నా నీతికి ఆధారమైన నా నీతి నాయకుడా, నా నీతిని వెలుగుగా మార్చిన నా నీతి సూర్యుడా, ఉత్సాహగానాలతో నేను ఊరేగించెదను, ఉత్సాహగానాలతో నేను ఊరేగించెదను.
యేసయ్యా నీకే ప్రణమిల్లెదా, నిన్నే ప్రణతించెదా, యేసయ్యా నీకే ప్రణమిల్లెదా. నా నీతికి ఆధారమైన నీతి నాయకుడా. ఆమేన్. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప, ఆ మందసములో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయేను. చాలు, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తలల పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఆ మందసములో ఆ 2 రాతి పలకలు తప్ప వేరే పలకలు కానీ ఇంక ఏవి కూడా ఏమీ లేవు. చాజాగ్రత్తగా ఐగుప్తుని విడిచిపెట్టి కనానుకు వెళుతున్నారు. మార్గ మధ్యలోకి వచ్చిన తరువాత సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు రాత్రింబవళ్ళు అక్కడ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుని ఆజ్ఞలను తీసుకుని వచ్చాడు. 2 రాతి పలకలు తీసుకున్నామన్నాడు దేవుడు. 2 రాతి పలకలు తీసుకున్నాడు. 2 రాతి పలకల మీద దేవుడు తన వ్రేలుతో 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఆ 2 రాతి పలకలు తీసుకొని వచ్చాడు. మందసములో మోషే 10 ఆజ్ఞలు కలిగిన ఈ 2 రాతి పలకలు మాత్రమే ఉంచాడంట. ఇంక ఏమీ మందసంలో పెట్టలా. హోరేబని ఈ మందిరములో, మందసం అంటే యేసయ్యకి సాదృశ్యం. హోరేబని ఈ మందిరములో, మందసం అనే యేసయ్యలో రాతి పలక అంటే మన హృదయమునకు సాదృశ్యముగా ఉన్నది. హోరేబులో మందసములో 2 రాతి పలకలు ఉంచాడు మోషే. ఆ 2 రాతి పలకలు మాత్రమే ఎందుకున్నాయి, ఇంకేమీ లేవు. ఎందుకున్నాయంటే ఆ ప్రాంతంలో చాలా బయట రాతి పలకలు ఉన్నాయి కదా, అవేం ఎట్లా. మందసములో 2 రాతి పలకలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 రాతి పలకల మీద ఏమున్నాయి, అది రాతి నేల. ఆ ప్రాంతంలో రాతి కొండలు ఉన్నాయి, రాతి పలకలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో చాలా రాతి పలకలు ఉన్నా అవి అన్ని మందసములోకి రాలా. హోరేబులో మందసములోకి 2 రాతి పలకలు మాత్రమే వచ్చాయి. ఎందుకు అంటే ఆ 2 రాతి పలకల మీద దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి అవి మందసములో ఉన్నాయి. 10 ఆజ్ఞలు లేకపోతే రాతి పలకల మీద, రాతి పలకలు మందసములో ఉండవు, బయట ఉంటాయి. హోరేబు అంటే ఈ మందిరము, మందసం అంటే యేసయ్య. ఈ మందిరములో యేసయ్య ఉన్నాడు. రాతి పలక అంటే మన హృదయము. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద. అక్కడ రాతి పలక అనేది మెత్తని హృదయమునకు సాదృశ్యంగా ఉన్నది. హోరేబనే మందిరములో, మందసమనే యేసయ్యలో రాతి పలకనే నీవు, రాతి పలకనే నేను, రాతి పలకనే మనము ఉండాలి. 2 పలకలు అంటే, ఒక పలక విశ్వాసులని మీరు, 2వ పలక సేవకులైన మనం ఉండాలి. లేదా 2 పలకలు, ఒక పలక క్రొత్త నిబంధన అయితే 2వ పలక పాత నిబంధనకి సాదృశ్యంగా ఉన్నది. ఒక పలక విశ్వాసులైన మీరు, 2వ పలక సేవకులైన మేము. ఈ 2 పలకలు అనబడినటువంటి మనము మందసమనే యేసయ్యలో ఉండాలి అంటే పలకల మీద ఏముండాలి, ఆజ్ఞలు లేకపోతే పలకలు మందసములో ఉండవు. ఒక పలక విశ్వాసులైన మీరు, మీలో దేవుని ఆజ్ఞలు లేకపోతే మీరు మందసమనే యేసయ్యలో ఉండలేరు.
రెండో పలకైన సేవకులైన మేము ఆజ్ఞలు మాలో లేకపోతే, ఆజ్ఞలు మా మీద లేకపోతే, ఆజ్ఞానుసారమైన జీవితం మాలో లేకపోతే, ఆజ్ఞానుసారమైన జీవితం మీలో లేకపోతే, ఒక పలక మీరు, రెండో పలక మేము, మందసమైన యేసయ్యలో మనము ఉండలేము. హోరేబనే మందిరములో లేదా హోరేబనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే హోరేబనే ఈ మందిరములో, మందసమనే యేసయ్యలో ఒక పలక మీరు, ఒక పలక మేము, రెండు పలకలు యేసయ్యలో మనం ఉండాలి. యేసయ్యలో ఉండాలంటే పలకలము అనబడిన మన మీద ఏముండాలి? ఆజ్ఞలు ఉండాలి. అది ఆజ్ఞానుసారమైన జీవితం లేకపోతే, లేదా వాక్యానుసారమైన జీవితం లేకపోతే మందసములో ఆ పలక ఉండదు. ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు పలకలు మందసంలో ఉన్నాయి. బయట చాలా పలకలు ఉన్నాయి, వాటి మీద ఆజ్ఞలు లేవు, అందుకని అవి బయట ఉన్నాయి. రెండు పలకలు మాత్రమే మందసంలో ఉన్నాయి. కారణము వీటి మీద ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు ఉన్న పలకలు మందసంలో ఉన్నాయి, ఆజ్ఞలు లేని పలకలన్నీ బయట ఉన్నాయి. పలకనబడినటువంటి మీ జీవితాలలో, మీ హృదయాలలో దేవుని ఆజ్ఞలు ఉండాలి. ఏంటి ఆజ్ఞ? బైబిల్లో ఇంచుమించుగా 6000 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ఈ ఆజ్ఞలను తండ్రి 10 ఆజ్ఞలుగా మార్చాడు. యేసయ్య వచ్చి వీటిని 2 ఆజ్ఞలుగా మార్చాడు. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ తండ్రి అయిన దేవుణ్ణి సేవించాలి లేదా ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. రెండో ఆజ్ఞ. నీ పొరుగు వారిని ప్రేమిస్తే నువ్వు వాళ్ళ మీద సాడీలు చెప్పగలవా? వాళ్ళతో తగాదు ఆడగలవా? ద్వేషించగలవా? దూషించగలవా? అవమానపరచగలవా? కన్నీళ్ళు పెట్టించగలవా? తగాదు పెట్టుకోగలవా? ప్రేమిస్తే ప్రేమ లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నా, ప్రవచన వరమే ఉన్నా, తలాంతులున్నా, ఎంత ప్రార్థనా జీవితం ఉన్నా, ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడవే. ప్రేమ లేకపోతే వేస్ట్. ప్రేమే పరలోక రాజ్యం తీసుకెళ్ళింది. ప్రేమ లేకపోతే పరలోక రాజ్యం లేదంతే. శత్రువుని కూడా ప్రేమించి మేలు చేయటం నేర్చుకో. ఎవరి మీద కక్షాద్వేషం నీ గుండెల్లో ఉందంటే వాళ్ళు నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ప్రేమ లేదంటే నీకు ఎన్ని ఉన్నా వేస్ట్. ఇంకా ప్రేమ లేదు అంటే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళవు. సేవకుడు అయినా, సేవకురాలు అయినా, విశ్వాసు అయినా గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత పెద్ద సీనియర్ విశ్వాసు అయినా, సీనియర్ సేవకురాలు అయినా, సీనియర్ సేవకుడు అయినా, ప్రేమ లేకపోతే పోయేది నరకానికి, పరలోక రాజ్యానికి వెళ్ళవు. ప్రేమ ఉంటే కక్షాద్వేషాన్ని గుండెల్లో ఉంచుకోవు, కోపాన్ని గుండెల్లో ఉంచుకోవు, తగాదులు పెట్టుకోవు, సాడీలు చెప్పవు, కొట్టించవు, తిట్టించవు. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు, దించు. 24 గంటేదేనా ప్రార్థన అంటే? అది కాదు. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలు మనలో ఏవి లేవో గుర్తుపట్టి అవి నాకు ఇవ్వు అని అడగటమే ప్రార్థన. దేవునికి ఇష్టం లేనివి నీలో ఏమున్నాయో అవి నాలో నుండి తీసేయి ప్రభు అని అడగటమే ప్రార్థన. అనగా ప్రభువా నీ ఆజ్ఞల మార్గంలో నడిపించని ప్రతిరోజు అడగాలి. నేను శత్రువుని ప్రేమించలేకపోతున్నా, తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నాడు అంటే తోటి సహోదరుడు సహోదరుడు శత్రువు కాదు, మిత్రువే. మిత్రునే ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారు నువ్వు ప్రేమిస్తున్నావా? అది భక్తి. నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? అది భక్తి. నీకు గుడ్ మార్నింగ్ చెప్పిన గుడ్ మార్నింగ్ చెబుతున్నావా? అది భక్తి. నీకు వందనాలు చెప్పిన వందనాలు చెబుతున్నావా? అది భక్తి. భక్తి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. పరిపూర్ణ భక్తి పరలోక రాజ్యం తీసుకెళ్ళిద్ది. పరిపూర్ణ భక్తి అంటే తెలుసా? నీకు వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్పడం భక్తి మాత్రం. అది కానీ భక్తిలోనే ఉండకూడదు, పరిపూర్ణ భక్తిలోకి ఎదగాలి. పరిపూర్ణ భక్తి ఏంటంటే నీకు వందనాలు చెప్పకపోయినా నీవే వాళ్ళకి వందనాలు చెప్పాలి తగ్గించుకొని. ఇది పరిపూర్ణమైన భక్తి. నీకు విలువ ఇచ్చిన వాళ్ళకి విలువ ఇవ్వటం భక్తి. భక్తి మాత్రమే చాలదు, నీకు విలువ ఇవ్వని వాళ్ళకు కూడా నువ్వు విలువ ఇవ్వాలి. అది పరిపూర్ణమైన భక్తి. మిత్రులను ప్రేమించడం భక్తి, స్నేహితులను ప్రేమించడం భక్తి. భక్తి మాత్రమే చాలదు, నువ్వు భక్తిలోనే ఆగాక. నిన్ను ప్రేమించరు, నిన్ను ద్వేషిస్తారు, నిన్ను దూషిస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను కన్నీళ్ళు పెట్టిస్తారు. వాళ్ళని ప్రేమించి వాళ్ళకు మేలు చేయగలగటమే పరిపూర్ణమైన భక్తి. దీనికి పరలోక రాజ్యం ఇస్తాడు. నువ్వు ఇంకా భక్తిలోనే ఆగిపోయావా?
పరిపూర్ణమైన భక్తులకి ఇంకెప్పుడు వస్తావు? ఇంకా చాలా దగ్గరగా ఉంది రాకడా తెలుసా? మూడో ప్రపంచ యుద్ధం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి యుద్ధాలు ఆగలే జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు ఇజ్రాయెల్ వైపు, కొన్ని దేశాలు ఇజ్రాయెల్కి విరోధులైన ముస్లిమ్స్ వైపు. మూడో ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెలే గెలుస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళు వెంటనే అక్కడ ఉన్న మసీదు పడగొట్టి మందిరం కడతారు. మూడో మందిరం కడతారు. మూడో మందిరం కట్టారు అంటే యేసయ్య వచ్చేస్తాడు. ఆ మందిరం కట్టడానికి ప్రభు రాకడికి చాలా దగ్గర సంబంధం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుంది. అలా మారుతున్నాయి. నువ్వు ఇంకా ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టుగా ఏడున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? ఇంకా ప్రపంచం ఎడిపోతుంది అనుకుంటున్నావు? నువ్వేదో ఒక మూలం కూర్చొని ఏదో చేసుకొని తింటా కూర్చుంటే సరిపోద్ది అనుకుంటున్నావా? ఒకసారి ఆ వార్తలు గమనించు. యెరూషలేము గురించి తెలుసుకోవాలి. నువ్వు దేవుడు చెప్పిన రాకడకు సూచనలు యెరూషలేములో జరుగుతూ ఉంటాయి. యెరూషలేము గురించి గమనించుకోవాలి. ప్రపంచానికి టైం బాంబు లాంటిది అది యెరూషలేము. దేవుని రాకడకు సూచనలు యెరూషలేములో జరుగుతున్నాయి. నువ్వు ఇంకా ఎప్పుడో వస్తాడు యేసయ్య ఏదో చూద్దామని అన్నట్టుగా ఉన్నావేంటి? ఇంకా సిద్ధపడు. హోరేబులో మందసములో 2 పలకలు మాత్రమే మోషే పెట్టాడంట. మిగిలిన పలకలన్నీ బయట ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 పలకల మీద ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి మందసంలో ఉన్నాయి, లేకపోతే బయట పడేసేవాడు. ఆ 2 పలకల్లో ఒక పలక విశ్వాసులైన మీరు, రెండో పలక సేవకులైన మేము. ఆజ్ఞలు కలిగిన పలకగా ఉన్నావా? మందసమని యేసయ్యలో ఉంటావు, హోరేబని పరలోక రాజ్యంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక మాట చదువు ముగించుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19:8 వచ్చి అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడి హోరేబునకు వచ్చి చాలు. తలల పైకెత్తున్న వైపు చూస్తున్న మాటలు గమనించ. యెజెబెలు యొక్క అబద్ధ ప్రవక్తలను చంపేశాడు. అది యెజెబెలుకి తెలిసింది. ఉత్తరరాజు పంపించింది, ఏలియా నా ప్రవక్తలను చంపుతావా? రేపటికల్లా నేను నిన్ను చంపకపోతే దేవుడు నాకు ఎంత కీడనే చేయనుగాక అని లెటర్ రాసి పంపించింది. ఏలియా భయపడి పారిపోయి అడవిలో బదరీ వృక్షం కింద కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవా యెజెబెలును చంపుతానంటుందయ్యా, నాకు కూడా టైం అయిపోయింది అయ్యా, పెద్ద వయసు అయిపోయింది, నన్ను తీసుకొయ్యా, నాకు మరణాన్ని పంపించయ్యా, నన్ను తీసుకొయ్యా, ఇంకెందుకు లేదు చాలయ్యా అని దేవుడిని బ్రతిలాడుకుంటున్నాడు. ప్రార్థన చేసి బదరీ వృక్షం కింద పడుకుని నిద్రపోయాడు. దేవదూత వచ్చాడు, లేపాడు. ఏలియా లే, అక్కడ నిప్పుల మీద కాల్చినట్టుంటే రొట్టె ఉన్నది, లే ఆ రొట్టె తిను, నీళ్లు త్రాగు, లే అన్నాడు. లేచాడు, రొట్టె తిన్నాడు, నీళ్లు తాగాడు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ దేవదూత వచ్చి లేపాడు, లే భోంచే అన్నాడు. శక్తికి మించిన పరిచర్య ఉంది ఇప్పుడు, లే భోంచే అన్నాడు. భోంచేశాడు. ఇక బయలుదేరన్నాడు. ఆ భోజనం చేసిన తర్వాత 40 రోజులు రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి ఎక్కడ చేరాడంట? దేవుని పర్వతం అనబడిన హోరేబుకు వచ్చాడంట. భోజనం చేసిన తర్వాత ఆ బలముతో 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనబడిన హోరేబుకు వచ్చాడు. దేవుని పర్వతం అనబడిన హోరేబు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేయాలి. ఈ 40 రాత్రింబవళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, యేసయ్య బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకొచ్చిన తర్వాత ఆత్మ తనని అరణ్యంలోకి కొనిపోయిన రాయబడి ఉంది. వెళ్ళిన తర్వాత 40 రాత్రింబవళ్ళు యేసయ్యని సాతానుగాడు శోధించాడు. ఏ విషయాల్లో శోధించాడు? 3 విషయాల్లో శోధించాడు. ఉపవాసం అయిపోయిందా? అయిపోయిన తర్వాత సాతాను వచ్చి అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో. ఏంటి రాయి? రాయి అంటే దేని సాదృశ్యం ఉన్నది? శరీరమునకు సాదృశ్యం. శరీరం విషయంలో సాతాను శోధిస్తాడు ఒకటి. రెండోది, ఆలయం యొక్క శిఖరానికి తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దూకు, నీ పాదములకు రాయి తాలకుండా దేవదూతలు పట్టుకుంటారని రాయబడి ఉంది కదా అన్నాడు. నిజంగా నేను చూస్తాను, నిజంగా పట్టుకుంటారా దేవదూతలు? నన్ను పట్టుకోరా, ఏమనుకుంటున్నా నేనంటే అని యేసయ్య దూకాడా? దూకలా.
అక్కడ ఒకవేళ అలా దూకితే యేసయ్యలో గర్వం ఉన్నట్లు, నన్ను మరి నేను దూకితే నన్ను పట్టుకోరా, చూసుకో, నేను దూకితే పడతారు చూడు, నేనంటే ఏమనుకుంటున్నావు అని దూకాడా? దూకలా. గర్వము ఏమైనా ఉన్నదా యేసయ్యలని శోధించాడు సాతాను. యేసయ్యల గర్వం ఏమి లేదు. ఇంకొకటి ఏంటి, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి యెరూషలేము పట్టణం అంతా, భూలోకంలో ఉన్నటువంటి అన్ని వైభవాన్ని చూపించి ఏమన్నాడు, ఇదంతా నాదే, నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే నీకు ఇస్తా అన్నాడు. దేనికి చూపించాడు? చెవులకు చూపించాడు, ముక్కుకు చూపించాడు ఈ విషయాన్ని, కన్నులకు చూపించాడు. అంటే నేత్రాశ. లోకములో ఉన్నదేంటి? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమం. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు, సాతాను వల్ల పుట్టినవి. సాతాను గారి దగ్గర ఉంది ఈ మూడే. ఈ మూడిట్లోనే శోధిస్తాడు. యేసయ్యని కూడా ఈ 3 విషయాల్లోనే శోధించాడు. అక్కడ 40 రాత్రింబవళ్ళు యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. సాతాను గారు బాగా శోధించాడు. అది శోధన కాలము. 3 విషయాల్లో సాతాను శోధించాడు. యేసయ్య వాటిని జయించాడు. తర్వాత గొప్ప సేవ చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. ఈ 3 విషయాల్లో జయించాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన హోరేబుకి చేరాడంట. హోరేబు అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేయాలి. ఇక్కడ 40 రాత్రింబవళ్ళు దేనికి సాదృశ్యం ఉన్నదంటే, యేసయ్య 40 రోజులు ఎలా శోధించబడ్డాడో అలా శోధన జయించాలి. ఏంటి శోధన? శరీర విషయంలో శోధిస్తాడు సాతాను. ఎలా శోధిస్తాడు శరీర విషయంలో? ఎప్పుడు ఒక భార్యనా, ఇంకొక భార్య ఉంటే బాగుండిద్ది, ఆఫీసులో ఏమైనా చూసుకో అంటాడు సాతాను. ఎర్రగా బుర్రగా ఉన్నావుగా, నువ్వు ముసలోడైపోయావా, చూసుకో అంటాడు సాతాను గాడు. పోరా యేసు నామమున గద్దించాలి. అలాగే మిమ్మల్ని కూడా శోధిస్తాడు. ఎప్పుడు ఒక భర్తేనా, ఆయన ఈ మధ్య సరిగా చూసుకోవట్లే, పెళ్ళైన కొత్తలో బాగానే చూసాడు, నీ మీద కూడా ప్రేమ తగ్గినట్టుంది, నువ్వు కూడా ఎక్కడైనా ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, పంట పొలంకి వెళ్ళిన చోట ఎవరైనా చూసుకోవచ్చుగా. ఆయన బాగా ఎంటపడుతున్నాడు, తెగ మెసేజ్లు పెడుతున్నాడు, తెగ ఫోన్ చేస్తున్నాడు, తెగ నీ వైపు చూస్తున్నాడు, చెప్తాడు సాతాను గాడు. ఇది సాతాను శోధన. శరీరాశ అంటే ఇది. జాగ్రత్త. 40 రాత్రింబవళ్ళు నువ్వు ప్రయాణం చేయాలంటే ఈ శోధన జయించాలని అర్థం. ఈ శోధన జయిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. శరీరాశ. రెండోది నేత్రాశ. నేత్రాశ అంటే కన్నులతో పాపాన్ని చూడని సాతాను శోధిస్తాడు. మరియు ముఖ్యంగా మగపిల్లలు, ఆడపిల్లలు, యవనస్తులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారని కొందరు తెలిసింది నాకు. తాట ఒలుస్తాడు యేసయ్య, ఒక దెబ్బ కొట్టి అగ్నిగుణంలో పడేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి, భక్తి నేర్చుకోవాలి. యవనస్తులు దేవునికి అవసరం, సాతాను గాడికి యవనస్తులే అవసరం. మరి సాతాను చేతిలో వాడబడతావా, దేవుడి చేతిలో వాడబడతావా? బాగా గంటల ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకుని జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంటే నీ జీవితాన్ని బంగారు పాటగా మారుస్తాడు, గొప్ప భవిష్యత్తుని ఇస్తాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇరగ్గొట్టి అవతల పడేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు సెల్ఫోన్లు ఇచ్చారు పిల్లలకు నాశనం అయిపోమ్మని. ఆ సెల్ఫోన్లతో ఏదో వేషాలు వేస్తున్నారు, వింటున్నాను నేను. జాగ్రత్త. తాట ఒలుస్తాడు. నాకు తెలియకుండా ఎంత సీక్రెట్ మెయింటైన్ చేయాలని మెయింటైన్ చేయలేను. దేవుడు అన్ని చూస్తున్నాడు. ఆ సెల్ఫోన్లో చెత్త చెదారం నెట్ ఆన్ చేసి చూసావంటే నీ మనసు పాడైపోయి జీవితం నాశనం అయిపోద్ది. సాతాను చూడమని పెడతాడు, ఓరికి చూపిస్తూ ఉంటాడు. నేత్రాశ జయించాలి. మూడోది ఏంటి? జీవపడమ్మ గర్వం. అసలు నా ఉద్యోగం ఏంటి, నా వ్యాపారం ఏంటి, అసలు నా చదువేంటి, నా అందం ఏంటి, నా కులం ఏంటి, నేను అసలు దాంతో మాట్లాడతానా, వాడితో మాట్లాడతానా, అసలు వాళ్ళ కులం ఏంటి? ఈ గర్వం వచ్చిందంటే నాశనానికి ముందు. అది ఎవరు చెప్పారు ఈ మాట? జాన్ పీటర్ పాస్టర్గా చెప్పింది. యేసయ్య చెప్పాడు. నాశనానికి ముందు గర్వం వచ్చిందంటే నాశనం వచ్చింది. జాగ్రత్త. పరలోక రాజ్యం లేదు ఇక. జాగ్రత్త. గర్వం రాకూడదు. మనం ఏ పార్టీ వాళ్ళం? దేవుడు కూడా ఆ విధంగా అనుకుంటే, నేనేంటి నువ్వేంటి అని దేవుడు అనుకుంటే మనకు రక్షణ వచ్చిద్దా? అసలు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. మనమంతా మన బ్రతుకేంత, మనలో అసలు ఏ మంచి లేదు. ఆయన భాగ్యం ఏంటంట? మహాభాగ్యముతో వసించు నీవు. ఏంటంటే ఆయన భాగ్యం? ఆయన అంత ఐశ్వర్యం భూలోకంలో ఎవరికి లేదు. నీకు చిన్న కారు ఉంటే నేను పట్టడానికి పగ్గాలు లేవు, చిన్న బైక్ ఉంటే నేను పట్టడానికి పగ్గాలు లేవు, చిన్న ఇల్లుంటే నేను పట్టడానికి పగ్గాలు లేవు, చిన్న ఉద్యోగం ఉంటే నేను పట్టడానికి పగ్గాలు లేవు. బా, నా ఉద్యోగం అంటే ఏమనుకుంటున్నావు? అసలు యేసయ్య కంటే గొప్పదనివా? ఆయన జ్ఞానం ఎంత మహాజ్ఞానం ఆయనది. ఆయన గర్విస్తున్నాడా? ఆయన వచ్చి ఏమన్నా నా అంత భాగ్యవంతులు ఎవరు లేరని హెచ్చించుకుంటున్నాడా? ఆయన వచ్చి ఎంత తగ్గించుకున్నాడు. మన ఏ పాటు మన బతికెంత.
గర్వం అనేది నాశనాన్ని తీసుకెళ్తుంది. ఏ స్థితికి దేవుడు నేను తీసుకొని వెళ్ళినా తగ్గింపు జీవితం నాకు ఇవ్వు, తగ్గింపు జీవితం నాకు ఇవ్వు అని తగ్గించుకొని ఉండు. సాతాను ఈ విషయంలో శోధిస్తాడు. 40 దినాలు కష్టపడి ప్రయాణం చేసి ఆ తర్వాత హోరేబుకి వెళ్ళాడంట ఏలియా. 40 దినాలు అనగా శోధన కాలము. శోధన కాలం అనగా శరీరాశ, నేత్రాశ, జీవడమ, ఈ మూడిటిని నువ్వు జయించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలులు 40 సంవత్సరాలు రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి కనానుకి వెళ్ళారు. ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టి కనాను అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే 40 సంవత్సరాల రాత్రింబవళ్ళు ప్రయాణం చేయాలి. ఇక్కడ 40 సంవత్సరాల రాత్రింబవళ్ళు ప్రయాణం అనగా దాని అర్థం ఏంటంటే 40 సంవత్సరాలు ప్రయాణంలో నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, దరిద్రత ఎదురైంది, కరువు ఎదురైంది, కన్నీళ్ళు ఎదురయ్యాయి, శోధనలు ఎదురయ్యాయి. ఎన్ని ఎదురైనా వాటన్నిటిని జయించుకున్న వాళ్ళే కనానుకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాల రాత్రింబవళ్ళు ప్రయాణం అనగా ఇది. ఎన్నో వస్తాయి, వీటన్నిటిని నువ్వు జయించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలంటే గట్టిగా హల్లెలూయా. అలాగే చాలా విషయాలు ఉన్నాయి, ఇంకొకసారి చెప్తా. ముందుకెళ్దాం. ముందుకెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట చూడు. నెహెమీయా పుస్తకం 9వ అధ్యాయము 20, 21, 25 వచనాలు చూడు, ముగించుకుందాం. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి కనుక వారి సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానునకు రాజు అయిన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. 25వ వచనం. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. చాలు. 40 సంవత్సరాలు రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి వాళ్ళు కనానుకు వెళ్ళి వీళ్ళు కష్టపడి వీళ్ళు తీయనటువంటి బావుల నీళ్లు త్రాగారు, స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు పెంచనటువంటి తోటలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు బిల్డింగ్లు వీళ్ళు కట్టనటువంటి బిల్డింగులు వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఐగుప్తుని విడిచి కనానుకి వెళ్ళారు. వీళ్ళు తీయనటువంటి బావుల నీళ్లు త్రాగారు, వీళ్ళు వేయనటువంటి తోటలో కాయలు తిన్నారు, వీళ్ళు కట్టనటువంటి బిల్డింగుల్లో నివాసం చేశారు. 40 సంవత్సరాల రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి. అలాగే 40 రాత్రింబవళ్ళు అంటే ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు, నిందలు, అవమానం, దరిద్రత, కరువు ఎన్నో వస్తాయి ఈ లోకంలో. ఎన్ని వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా, మందిని విడిచిపెట్టకుండా, సేవకుని విడిచిపెట్టకుండా, వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకుని దేవుని కొరకు నిలబడితే ఐగుప్తు అనే భూలోకాన్ని విడిచిపెట్టి కనాను అనే పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ మనము తీయలేదు ఆ బావి నీళ్లు త్రాగుతాం. ఏ బావిది? పరలోక రాజ్యంలో మన దగ్గర నీళ్ళేంటి? జీవజల ఊటలు. మనము నాటని తోటలు ఉన్నాయి అక్కడ, మనం నాటామా? అక్కడ తింటాం ఫలాలు. ఏ ఫలాలు తింటాం? జీవవృక్ష ఫలాలు తింటాం. ఓకే. అలాగే వీళ్ళు కట్టని బిల్డింగుల్లో ఉన్నారంట. పరలోక రాజ్యంలో ఇళ్ళు ఉన్నాయి, బంగారంతో కట్టిన ఇళ్ళు. మనం కట్టామా? ఎవరు కట్టారు? ఎక్కడ? యేసే కట్టాడు. మనం కట్టనటువంటి ఇళ్లలో అక్కడ మనం ఉంటాము పరలోక రాజ్యములో. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి కనానికి వెళ్ళి వీళ్ళు తీయని బావులు నీళ్లు త్రాగారు, వీళ్ళు నాటని తోటల యొక్క ఫలాలు తిన్నారు, వీళ్ళు కట్టనటువంటి ఇళ్లలో వీళ్ళు నివసించారు. అయితే 40 సంవత్సరాలు రాత్రింబవళ్ళు ప్రయాణం చేశారు, కష్టపడ్డారు. ఈ 40 రాత్రింబవళ్ళు ప్రయాణం అనగా శ్రమలు, నిందలు, అవమానం ఎన్నో వస్తాయి. అంత మాత్రానికి నేనున్న నీ మందిరంలో, నేను రాను మందిరానికి, లేదా నేనున్న నీ సేవలో ఎవరిని వెతికిస్తావు నువ్వు చెప్పు, పోతే నువ్వు పోతావు నరకానికి. ఆ మాటలు అనొచ్చా? నోటితో నువ్వేదంటే దేవుడు అక్కడ ఏమంటున్నాడు? ఆమెననువాడు తరుగురు కాక అని. నీ నోటితో ఎప్పుడు అపశకన మాట కాక, నా బతుకు అయిపోయింది అనగాక, అయిపోద్ది అంతే అనకూడదు. అట్లా ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకూడదు, పాజిటివ్గా మాట్లాడాలి. ఈయన పొరపాటున బాప్తిసం పొందడు అనకూడదు. ఎందుకు పొందడు? దేవుడైన శాతగానోడా? ఒక ఆత్మ నశించి నరకానికి వెళ్ళాడు దేవుని చిత్తము కాదు కదా.
ఆయన మారడు, వాడు పాసుగాడు, వాడు ఉద్యోగం రాదు అనకూడదు, తప్పది. ఎందుకు రాదు? దేవుడు చేతగారోడా? నెగిటివ్గా మాట్లాడకూడదు. నేను ఉంటే ఉంటా, పోతే పోతా. ఇవన్నీ సైతాన్ మాటలు. ఎందుకు వస్తాయి నోటికి ఆ మాటలు? మందిరం విడిచిపెట్టి వెళ్తానని, సేవ విడిచిపెట్టి వెళ్తాను అనకూడదు. సైతం రెడీగా ఉంటాడు కాచుకొని అది నెరవేర్చడానికి. జీవితం పతనం అయిపోద్ది, కుక్కలు చేసి ఇసిరైపోద్ది ఏమనుకుంటున్నావు? మందిరానికి దూరం కాకూడదు, సేవకు దూరం కాకూడదు. కాపాడయ్యా కాపాడాలని ప్రార్థన చేసుకొని నిలబడాలి. 4 రోజులు జీవితం ఇది, త్వరగా దేవుడు రాబోతున్నాడు. జీవితాన్ని కాపాడుకునే రోజులు ఇవి, జాగ్రత్తగా ఉండాలి. నోరుంది నెట్టబెడతాడు మాట్లాడి శాపం తెచ్చిపెట్టుకోకూడదు, చెప్పించుకోకూడదు, దీవించుకోవాలి. దేవునికి స్తోత్ర. తలల వంచండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగవచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మోషే తన మామైనటువంటి ఇత్రో మందను తీసుకొని అరణ్యము దాటించి దేవుని పర్వతం అనబడిన హోరేబుకును చేరాడని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మోషే అనగా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమని, మందంటే సంఘమని, అరణ్యమంటే ఈ లోకమని, హోరేబు కొండ అంటే పరలోక రాజ్యమని. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని అరణ్యమని ఈ లోకాన్ని దాటించి పర్వతం అనేటువంటి పరలోక రాజ్యానికి తీసుకుని వెళతాడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. అయితే హోరేబని ఈ మందిరములో అనేక పరీక్షలు మేము రాయాలని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. హోరేబని మందిరంలో మేము ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దేవా మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. తండ్రి, విత్తబడిన వాక్యం రా కాకూడదు. విన్న ప్రతి గుండెల్లో వాక్యాన్ని స్థిరపరచండి. అందరికీ వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించమని నేను అడుగుతున్నాను ప్రభువా. కృప చూపించండి. వాక్యానికి లోబడే వ్యక్తులుగా మార్చండి. వాక్యానికి భయపడే వ్యక్తులుగా మార్చమని అడుగుతున్నాను అయ్యా. దయతో జ్ఞాపం చేసుకోండి. పశ్చాత్తాప కనిటాత్మను కుమ్మరించండి. మనునత్ర వెలిగించండి. అగ్ని జ్వాలల మధ్యలో మీరు ఉన్నట్లుగా బయలుపరుస్తూ వచ్చారు. అలాగే పరిశుద్ధాత్మన అగ్ని పొందుకొని పరిశుద్ధాత్మలు ఎల్లప్పుడూ హర్షించి ప్రకాశించేవారుగా మేము ఉండాలని, ఎల్లప్పుడూ ఆత్మలు ఆనందించేవారుగా మేము ఉండాలని, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మలు పొందాలనే ఆ యొక్క టార్గెట్ గమ్యం మాకు ఉండాలని, ప్రతిరోజు ఆత్మలు ఆనందిస్తూ ఉండాలని. అప్పుడే మేము వెళుతున్న ప్రతి మార్గంలో చేస్తున్న ప్రతి పనిలో అభివృద్ధి చెందగలమని, గణపరచబడతామని, మా తోటి వారి కంటే మేము గొప్పగా గణపరచబడి దీవించబడి ఆనందాన్ని అనుభవించగలమని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. రెండోదిగా హోరేబులో మందస్సు ఉన్నది. మందసములో 2 పలకలు ఉన్నాయి. ఎన్నో పలకలు ఆ ప్రాంతంలో ఉన్న 2 పలకలు మాత్రమే మందసములో ఉన్నాయి, మిగిలిన బయట ఉన్నాయి. కారణము ఆజ్ఞలు ఉన్నటువంటి పలకలు మాత్రమే మందస్సులో ఉన్నాయని మీరు మాకు తెలియజేశారు. హోరేబని మందిరములో లేదా హోరేబని పరలోక రాజ్యంలో మేము చేరాలంటే మందస్సమని యేసయ్య నీలో మేము ఉండాలని, ఆజ్ఞలు ఉన్నప్పుడే మాలో ఒక పలక విశ్వాసులని, ఒక పలక సేవకులని, ఈ 2 పలకలమైన మేము మందస్సమని మీలో ఉండి హోరేబని పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మాలో ఆజ్ఞలు కలిగిన జీవితం ఉండాలని, ఆజ్ఞానుసరమైన జీవితం ఉండాలని, ప్రేమని ఆజ్ఞలు తప్పనిసరిగా మేము పాటించాలని మీరు మాకు నేర్పించినందుకు, బుద్ధి చెప్పినందుకు, సరి చేసినందుకు స్తోత్ర. మూడోదిగా ఏలియా భోజనం చేసి ఆ బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబునకు చేరాడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. దేవా, దేవుని పర్వతం అనబడిన హోరేబనే పరలోక రాజ్యంలో మేము ప్రవేశించాలంటే భోజనము చేయాలని, భోజనం అనగా
వాక్యానుసారమైన జీవితం. భోజనం అనగా మీ రక్త మాంసాల్లో పాలు పంపులు పొందాలని, భోజనం అనగా మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా మేము ఉండాలని. అప్పుడే 40 రాత్రింబవళ్ళు మేము ప్రయాణం చేయగలమని మీరు మాకు నేర్పించారు. 40 రాత్రింబవళ్ళు అనగా శోధన కాలమని, శోధనలో శరీరాశ నేత్రాశ జీవడమ్ములు ఆయన శోధించాడు, అలాగే మమ్మల్ని కూడా శోధిస్తాడని, వీటిని మేము జయించుకున్నప్పుడే మీ రాజ్యంలో ప్రవేశించగలమని నేర్పించినందుకు స్తోత్రం. ఐగుప్తు విడిచిపెట్టి కనానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రభా 40 సంవత్సరాల రాత్రింబవళ్ళు ప్రయాణం చేశారు. నిందలు, అవమానం, దరిద్రత, కరువు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు, సమస్యలు ఎన్నో వచ్చినా ప్రార్థన చేసుకొని జయించుకొని కనానులో ప్రవేశించారు. వాళ్ళు తీయలేదు, అలాంటి బావుల నీళ్లు త్రాగారని. వాళ్ళు నాటలేదు, అలాంటి తోటల ఫలాలు తిన్నారని. వారు కట్టలేదు, అలాంటి బిల్డింగులను స్వతంత్రించుకున్నారని. కారణము 40 సంవత్సరాల రాత్రింబవళ్ళు ప్రయాసపడ్డారని. అలాగే 40 అనబడిన శ్రమలు, నిందలు, అవమానము, దరిద్రత, కరువు, వస్త్రహీనత ఏదైనా వాటన్నిటిని మేము జయించినప్పుడే ఐగుప్తుని ఈ లోకాన్ని విడిచిపెట్టి కనానని మీ రాజ్యంలో ప్రవేశించి మేము తీయలేదు, అలాంటి బావి నీళ్లు అనగా జీవజల ఓటలు త్రాగుతామని. మేము నాటలేదు, అలాంటి తోట ఫలాలు తింటామని అనగా జీవవృక్ష ఫలాలు తింటామని. మేము కట్టనటువంటి ఎండ్లలో అనగా బంగారంతో దేవా మీరు ఇళ్ళు కట్టుతున్నారు ప్రభా, ఆ ఇంట్లో మేము నివాసం చేస్తామని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. దేవా నీకు స్తోత్రం. విత్తమైన వాక్యం ఎవరా కాకూడదు. విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాప కనిటాత్మను కుమ్మరించండి. మనోనేత్రాలు వెలిగించండి. భయము భక్తి చేత నింపండి. కృతజ్ఞత చేత నింపండి. బయలుదేరి వెళుతున్నారు, మీరు సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యము చేరటానికి కృప చూపించండి. ఆశీర్వదించి నీ ఘనమైన నామానికి మాత్రమై తెచ్చుకోండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నింపి యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యముగా వాక్యం మీద తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా.